కరెక్ట్ లోకి ఎవరికి ఇచ్చారు. ఇప్పుడే కలర్స్ ఫిల్మ్ చూసి బయటకు వచ్చాను. చాలా రోజుల తర్వాత హారర్ థ్రిల్లర్ అన్న లోగో దించన్నా మా ప్రొడ్యూసర్ గారు ఫ్యాంటాస్టిక్ స్టోరీ తీసుకున్నారు. లోగో చేయొద్దాలండి ఇది పట్టుకున్న లోగో పెట్టేస్తాగా కెమెరా రావాలండి. అనురాగ్ అండ్ సోనాక్షి హియర్ హీరోయిన్. ఫోన్ వెనక్కి తీయబ్బా. భానుశ్రీ కూడా దీంట్లో మెయిన్ లవ్లీ. అంటే నాకు ఫస్ట్ హాఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సిచ్యువేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎలా అయితే మా డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్లో ఒక్కొక్కటి అన్వీల్ చేసుకుంటూ వచ్చారు, అది నాకు చాలా నచ్చింది. ఆ ప్రాసెస్ చాలా నచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్స్కి ఇలాంటి మర్డర్ మిస్టరీస్కి స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బీజిఎం నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఫిల్మ్. ఫీల్ గుడ్ ఫిల్మ్, అందరూ వెళ్ళి చూడొచ్చు, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇదేమి హారర్ అంటే మరి భయపడిపోతారనో ఇంకోటో వైలెన్స్ విపరీతంగా ఇదనో అనుకోకండి. యూ కెన్ గో విత్ యర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రొడ్యూసర్ గారికి, రాంబాబు గారికి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ రావాలి అని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మేడం మేడం కొద్దిగా వెనక్కి జరగరా మేడం. మేడం మీరు మేడం కొద్దిగా వెనక్కి జరగరా. ఇప్పుడే ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ షో కలిసి చూసి వస్తున్నామండి. మేము యూనిట్ అందరం కూడా చాలా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. అట్లాగే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. కొత్త వారితో పాటు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. సో ఈ సినిమా అందరూ చూడండి, ఫ్యామిలీతో రండి, అందరూ కూడా వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇందులో అందరూ కూడా డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు కొండ రాంబాబు గారు, ఇంకా కోటేష్ మానవ్ గారు, అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే అందరూ ఉన్నారు. నేను కూడా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ లేదు ఇక్కడ. సో అందరూ చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అందరికీ కూడా నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటానండి. రియల్లీ గ్రేట్ ఫిలిం. ఈ మధ్య కాలంలో మంచి స్టఫ్ ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ చాలా తక్కువలో వస్తాయండి. ఇది చాలా బాగుంది. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు అందరికీ తెలిసింది అసలు 15th అనేది ఎందుకు చెప్పుకుంటూ వచ్చాము. థ్రిల్ అసలు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాకే చాలా ఆనందంగా అనిపించింది. చూసిన వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మూవీలో ఉన్న సస్పెన్స్ మాత్రం ఎవరు బయటికి చెప్పొద్దు, ఇప్పుడే చెప్పకండి, చాలా చూడాలి. సో అందుకోసం ఈ రోజు కోసం చాలా వెయిట్ చేసాము. అండ్ ఫైనల్లీ మా మూవీ బయటకు వచ్చింది. అందరికీ బాగా నచ్చింది. థియేటర్లో కూడా అసలు ఆ రెస్పాన్స్ అందరికీ చాలా, అంటే మాకే చాలా థ్రిల్ ఫీల్ అయింది. సో ప్రేక్షకులు అందరూ వచ్చి ప్లీజ్ చూడండి, ఇంకా మా మూవీ చూడండి. మీరు అందరూ ఒక వీకెండ్ బాగా ఎంజాయ్ చేసే మూవీ మాది. ప్లీజ్ వచ్చి థియేటర్స్కి వచ్చి మాకు ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సినిమా తీసుకుంటూ వస్తాం మీకు. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. సో ప్లీజ్ మీరు అందరూ థియేటర్కి రండి, మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. మూవీ పేరు కొంచెం గట్టిగా చెప్పండి మేడం. కలసా. నౌ మై డైరెక్టర్ విల్ టాక్. ఒకటిగా డైరెక్టర్ వివరంగా చెప్పినటువంటి విషయం చాలా బాగుంది. ఇందులో సస్పెన్స్ ఉంది, హారర్ ఉంది, ప్లస్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కూడా ఉంది. చాలా బాగా చేశారు. ప్లస్ ఒక తప్పు చేస్తే చట్టం కన్నా ముందు ఆ అమ్మాయికి వేసే శిక్ష తండ్రి కాని తండ్రి. ఇట్స్ అ వండర్ఫుల్. ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చూసాను. దాన్ని కంచెలపాలెం రాజుగారు చేశారు. ఈజ్ అ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ దిస్. అలాగే ఇందులో నేను కూడా ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చేశాను. ఈ కథ అంతా నాకు చెప్తుంది ఆ అమ్మాయి. చెప్పిన తర్వాత ఏమవుతుంది మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ప్లస్ ఆ సస్పెన్స్ చూసేవాడు కూడా ఎవరికి చెప్పొద్దు. బట్ కలిస ఈ అమ్మాయి టైటిల్ రోల్ చేసింది రమ్మ. కలిస అనే టైటిల్ రోల్ చేసినటువంటి హీరోయిన్ ఈ అమ్మాయి. బట్ సినిమాలో ఇంకొక హీరోయిన్ ఉంటుంది కానీ బట్ మెయిన్ క్యారెక్టర్ ఇస్ డన్ బై దిస్ గర్ల్. వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే మా రాంబాబు గారు డైరెక్టర్. సో ఇది ఎన్నో సినిమాలకు చేసిన అనుభవంతో ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా మీతో మాట్లాడాడు. తర్వాత ఇక హీరో గురించి నేను మీకు చెప్పలేదు. హీరో ఆన్ స్క్రీన్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తాడో ఓకే, మీరు కూడా చూడండి. మా చిన్న సినిమాని సపోర్ట్ చేసి మేము ఇంకా మళ్ళీ ఇంకో సినిమాతో ముందుకొచ్చేలా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కొండారాంబాబు అండి. నీకు అన్ని తిరుగుతాయి, మాట్లాడుతూ అందరూ చూస్తారు.
మా టీంతో, మా ప్రొడ్యూసర్ గారితో, మా ఆర్టిస్టులతో, మా గట్టిగా మాట్లాడండి సార్. ఈ మూవీ జరగడం జరిగింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఒక పర్సన్ కూడా నెగిటివ్ టాక్ అనేది లేదు, పాజిటివ్ టాక్ వచ్చింది మొత్తం టోటల్గా. సూపర్ హిట్ అనేది మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ మొత్తం టోటల్గా అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారండి. మంచి కథను ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలానే అందరూ థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమాగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్స్ టు కల్సా కమింగ్ టు థియేటర్స్. మంచి సినిమా మిస్ అవ్వద్దు, థియేటర్కి వచ్చి చూడండి. ఇందులో ఈ సినిమాలో ఉన్న సస్పెన్స్ మాత్రం ఎవరు బయటికి చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్కి నలుగురు చెప్పండి, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పండి. ఓకే, సినిమాని హిట్ చేయండి. మొత్తం పాజిటివ్ చూడండి. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో కలసా నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పి మేము అందరం నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. కలస మూవీ అయితే మామూలుగా లేదన్నా, అసలు భయంకరం కానీ హారర్ కానీ ఏందన్న అసలు సినిమా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మన బిగ్ బాస్ భాను గారు యాక్టింగ్ ఉంటుందన్న. అబ్బా నిజంగా యాక్టింగ్ అయితే యాక్ట్స్ ఆఫ్ అన్న, ఇరుగా తీసేసారు యాక్టింగ్. నాకు అంత బాగా నచ్చింది. మొత్తం ఓవరాల్ స్టోరీ అంటారు అసలు వేరే లెవెల్ స్టోరీ అన్న. ఇది ఒక కొత్త స్టోరీ, అంటే చంపే విధానం కానీ చచ్చే విధానం కానీ అంతా వేరే మొత్తం వేరే ఉందన్న సినిమాలో. మీ అందరు సినిమా చూడండి, ఒక డిఫరెంట్ మూవీ చూస్తారు కానీ కొంచెం జాగ్రత్త, భయపడతారు. సో అందుకు జాగ్రత్తలు పాటించి మరి సినిమా చూడండి అన్న, పక్కా నచ్చుతుంది అన్న సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? అన్న రేటింగ్ అయితే 5కి 4 ఇస్తాను నేనైతే. రేటింగ్ చాలా అంటే చాలా నచ్చింది అన్న నాకు. పేర్లు చెప్పండి, ఓకేనా? సినిమా బాగుంది భయ్య, చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు బాగా నచ్చింది, నీట్గా ఉంది సినిమా, వండర్ఫుల్. ఏదేమైనా సినిమా అంటే ఇలా చూపించాలి, చాలా ఎంజాయ్ చేస్తాను. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో, ఇంకా చెప్పుకుంటే సినిమా గురించి చాలా ఉంది, పెట్టాను. అసలు ఒకటే మాట చెప్తున్నా భయ్య, ఆ లొకేషన్ ఏంటి భయ్య, ఆ లొకేషన్ ఏంటి చాలా డిఫరెంట్ లొకేషన్. ఆ కెమెరామ్యాన్ గారు పని పెట్టితనం అయితే మామూలు పనితనం కదా. డిఫరెంట్ లొకేషన్స్, ఆ డిఫరెంట్ లొకేషన్ దగ్గర మనోడు ఫ్రేమ్లు పెట్టిండు. అల్టిమేట్ నిజంగా హీరోని ఇంత బాగా చూపించడం అంటే గ్రేట్, అసలు మామూలు గ్రేట్ కాదు, వండర్ఫుల్. చాలా బాగుందన్న. తప్పకుండా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, ఎవ్వరు మిస్ కావద్దు. మెయిన్గా యూత్ అయితే అస్సలు మిస్ కావద్దు భయ్య, మీకోసం సినిమా తీసారు. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. నాకైతే బాగా నచ్చింది, మీకు అంతకు మించి నచ్చుతుందని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మిస్ కాకుండా సినిమా అయితే చూడండి భయ్య. బాగా థ్రిల్లింగ్, చాలా చాలా మంచిగా చూడొచ్చు. అది ఫ్యామిలీతో అందరు కలిసి చూడొచ్చు సినిమా. ఇంకా ఓకే అండి. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? రేటింగ్ 5.5 ఇవ్వచ్చు అండి. మంచిగా ఉందండి, సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా అయితే, చూడొచ్చు బాగా. అయిపోయిందన్న నాకైతే. అంటే చాలా రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీతో చూడాలనుకున్న సినిమా. ఇప్పుడైతే ఒక్కడిని వచ్చినా, తర్వాత అమ్మ వాళ్ళని తీసుకొని వస్తా. చాలా మంచి సినిమా సార్, చాలా అంటే చాలా మంచి సినిమా. అంటే నేను ఐమాక్స్లో 100 సినిమాలు చూడొచ్చు, కానీ ఈ సినిమా ఇచ్చినంత హై నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అంటే మేబీ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ వల్లనో ఏమో, కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు. వీకెండ్లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మొన్న యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టింది, ఆయన బ్లాక్ బస్టర్ కొట్టింది మనకు తెలుసు కదా. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని రేపు పొద్దున మీకు తెలుస్తుంది. అంత మంచి సినిమా. సో ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి, చాలా అంటే చాలా మంచి సినిమా. డబ్బులు ప్రొడ్యూసర్ గారికి మాత్రం డబ్బులు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ గారిని, కానీ నేను ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా. సో అసలు సారీ ప్రొడ్యూసర్ ఎవరో అవన్నీ కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంది భయ్య. సినిమా కోసం రండి. డబ్బులు మాత్రం డబ్బులు లావాదేవీలు మీ ఇంట్లో ఇక ఉంటూనే ఉంటాయి. సో ఎన్ని డబ్బులు వచ్చినా పబ్లిక్ లో ఏదైతే రీచ్ అవుతుందో అదే మంచి సినిమాలు ఊరికే రావు, చాలా కష్టపడితే వస్తాయి. సో మంచి వాళ్ళకే మంచి సినిమాలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్క సినిమా చాలా బాగుండాలని నేను అనుకున్నా. ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ బ్యానర్ మీద నుంచి అన్ని సినిమాలు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయని ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రామిసింగ్ గా. మీ అందరు మెచ్చుకున్నదే అసలైన హిట్ సినిమా. ఇంత మంచి సినిమా మనకి వెళ్ళిపోకండి ఇంత మంచి సినిమా మనకి ఇచ్చినందుకు సార్ నిజంగా చెప్తున్నా సార్. ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఫోన్ వెనకరండి భయ్యా, ఫోన్ వెనక ముందుకు వెళ్ళిపోతా అంత డిఫరెంట్ ఉన్నది. మనం ఊహించుకోము అంత డిఫరెంట్. అసలు చూసినా కూడా మళ్ళీ మనం చూడాలనిపిస్తే అంత డిఫరెంట్ క్యారెక్టర్ సార్. నిజంగా చెప్తున్నా సార్, ప్రొడ్యూసర్ థ్యాంక్స్ సార్. సార్ మాట్లాడండి సార్. ఫోన్ వెనక్కి తీసుకో బ్రో, వెనక్కి తీసుకో. క్లియర్ కంటెంట్ అది వెనక్కి తీసుకో, మిగతా వాళ్ళకి కావాలి కదా. ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ కానీ టైప్ ఆఫ్ ఎండింగ్ కానీ రాలేదు. ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి అనుకున్నాను నేను ఫస్ట్ నుంచి. ఈ కలస అనేది వచ్చిన ప్రతి ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది.
చాలా హ్యాపీగా అందరూ చాలా ఎంజాయ్ చేసాము. వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి సో ప్రేక్షకులు చూడాల్సిన ఏ కథాంశాలు ఉన్నాయి, ఎందుకు చూడాలి? హారర్ ఉంది, కామెడీ ఉంది, మీకు లవ్ ఉంది అండ్ సాంగ్స్ మంచి సాంగ్స్ ఇచ్చారు. చెప్పండి. హర్రర్తో పాటు రొమాన్స్, లవ్ చాలా బాగుంది ఫిలిం. ఇదివరకు ఉన్న హర్రర్ల కంటే ఈ హర్రర్లో చాలా ట్విస్టింగ్ ఉంది. హీరోయిన్స్ బాగా యాక్ట్ చేశారు. హీరో అనురాగ్ రాహుల్ పాత్రలో జీర్ణించారండి. చాలా రొమాంటిక్గా, చాలా హ్యాండ్సమ్గా కనిపించారు. చాలా మంచి యాక్టింగ్ చేశారు. సినిమాలో చాలా ట్విస్టింగ్ ఉందండి. సినిమా చాలా నచ్చింది. యూత్ కూడా నచ్చుతుంది. ఇది హర్రర్ అనుకుంటా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. చాలా హ్యాపీగా ట్విస్టింగ్ ఉంది. ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఆడపిల్లలు అనేది ఏంటిది అనేది కూడా అందులో లవ్ చేస్తే ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏంటని మంచి సన్నివేశాలు ఉంది. సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా బాగా చేశారండి. చాలా ఫెంటాస్టిక్ ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ హైయెస్ట్ రేటింగ్ అండి. సినిమాకు ఉన్న ఇదివరకు చూసిన దానికంటే దీనికి హైయెస్ట్ రేటింగ్ ఇస్తారండి. ఫ్యామిలీ అంతా చూడొచ్చు కదా, అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఫాదర్ సెంటిమెంట్, ఈరోజు సాఫ్ట్వేర్లు చేస్తున్న అమ్మాయిలు ఎలా ఉండాలి, ఏంటిది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది ఒక మిస్సింగ్ కేసు చాలా విచిత్రంగా తీసుకొచ్చారండి డైరెక్టర్ గారు. వారి అందరికీ చాలా మాకు మంచి సినిమాని ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో ఇది హర్రర్ అని భయపెట్టి దయ్యం కాదండి. దీంట్లో ట్విస్టింగ్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది. అన్ని విధాలుగా దీన్ని సమఉజ్జాయింపుగా సినిమాను మంచి పరిపక్వత తీసుకొచ్చారండి. సినిమా అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ బోరు కొట్టలేదు. చాలా హ్యాపీగా ఉంది. చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ హారర్ మూవీస్తో జోనర్లు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్లో జరిగిన ట్విస్టులు అవి రివీల్ అవుతూ ఉంటాయి. అసలు ఎవరు చంపారు, ఎవరు ఇద్దరు అక్క చెల్లి చనిపోయారు కదా, అక్క చెల్లి చనిపోయారు, అసలు వాళ్ళు ఎవరు ఎలా చనిపోయారు, దానికి రీజన్ ఏంటి, అవన్నీ సెకండ్ హాఫ్లో రివీల్ అవుతాయి. హీరోయిన్లో మొత్తం యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. గుడ్ ఫిల్మ్ అలా చూడొచ్చు ఒకసారి. మంచి హారర్ ఫిల్మ్. మీకు ఆ సినిమా చూసాక భయం వేసిందా? మరీ భయం పడే అంత అయితే అంటే ఈ ఏజ్లో పర్వాలేదు. మరి చిన్నపిల్లలు అయితే కొంచెం తెచ్చుకునే ఫ్యామిలీ అంతా చూడొచ్చా, భయపడతారా? ఫ్యామిలీ అయితే చూడొచ్చు అన్న. మంచి ఫ్యామిలీ. మ్యూజిక్ ఎలా ఉంది? అందులో ఓన్లీ ఒక 1 సాంగ్ మాత్రం ఉంది. అంత మ్యూజిక్ అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం బాగుంది. నచ్చిందా మీకు? పక్కకి జరుగు. గుడ్ మూవీ అయితే నచ్చిందన్న. ఒకసారి చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్య? 5కి 3.5 వాళ్ళు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ భయ్య. సినిమా ఎలా ఉంది? కలాసా సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఏదో హర్రర్ అనుకున్నాను. సెకండ్ హాఫ్ సినిమా చూసాను భయం వేసిందా? అంటే కంప్లీట్ జోనర్ చేంజ్ అయిందనమాట. ఫస్ట్ హర్రర్ నుంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్కి వెళ్ళిపోయింది. సూపర్. అది ఉండటం వల్ల సెకండ్ హాఫ్ కుక్ చేస్తుంది ఎవరినైనా, ఏ ఆడియన్స్నైనా. మనకు ఫస్ట్ చూసేటప్పటికి మనం హర్రర్ ఇటువంటి చూసాం కదా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఊహించిన విధంగా ఉంటుంది. తప్పకుండా వాచ్ చేయాల్సిన మూవీ. కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ పరంగా కానీ సూపర్. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్య? రేటింగ్ మీరు ఎంతకంటున్నారు? 5కా 10కా? 5కి. 5కి అయితే 5 ఇచ్చేస్తా, నో డౌట్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్టర్ గురించి మీరు ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఆయన అల్టిమేట్ అన్న. కెమెరా ఉంది కదా అన్న, ఆయన చూడలేదు. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ సూపర్ బై, అందులో డౌట్ లేదు. రాంబాబు గారికి ఇది ఫస్ట్ మూవీ కాబట్టి లిమిటెడ్ బడ్జెట్తో తీశారు. కొంచెం బడ్జెట్ ప్రొవైడ్ చేస్తే ఇంకా సూపర్ మూవీస్ తీస్తారు. యాక్టర్స్ పరంగా చూసుకుంటే అనురాగ్ గారు కానీ, భాను గారు కానీ, సోనాక్షి గారు కానీ సూపర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగొట్టేశారు అనుకోండి. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాకి 3 హీరోలు అనుకోవాలి. 2 లేడీ హీరోలు, 1 జెంట్ హీరో అనురాగ్ అయితే, భాను గారు ఫస్ట్ హాఫ్ రూల్ చేశారు, సెకండ్ హాఫ్ సోనాక్షి రూల్ చేశారు. టోటల్ మూవీ మాత్రం స్ప్లెండెడ్, అమేజింగ్, సూపర్. ఇప్పుడు ఇది కలాస సినిమా చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? నాకు ప్రతి మూమెంట్ నచ్చింది. ఒక హీరోయిన్ గట్టిగా. ఇప్పుడు అందులో దయ్యం మూవీ కదా, ఆర్ఆర్ మూవీ కదా, మీకేమైనా భయం వేసిందా? కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించారు. ఇంకా హీరో ఎంట్రీ కానీ, హీరోయిన్ యాక్షన్ కానీ చాలా బాగుంది. అంతా యాక్షన్ పరంగా చాలా బాగా చేశారు. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? సాంగ్స్ 2 ఉన్నాయి. సైలెన్స్. హలో. 2 ఉన్నాయి సాంగ్స్. కొన్ని సీన్స్ షార్ట్స్ చాలా సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా విజువల్గా అనిపించింది నాకు.
రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? రేటింగ్ 5కి 4 ఇస్తాం భయ్యా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.